వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారో అలాంటి బట్టలు కొనటానికి ఇష్టపడతాం. అలాగే వాళ్ళు ఏ స్కూల్ అయితే ఇష్టపడతారు, స్కూల్కి వెళ్ళే బ్యాగ్ ఎలాంటి బ్యాగ్ అయితే వాళ్ళు ఇష్టపడతారు, ఎలాంటి బాక్సులు అయితే వాళ్ళు ఇష్టపడతారు, ఇవన్నీ పిల్లల యొక్క ఇష్టాలను మనం తెలుసుకుని వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళకి ఇష్టమైన విధానంలో ఒక తల్లిదండ్రులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పిల్లలైన వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్నని సంతోషపరచడానికి, వాళ్ళకి ఇష్టమైన బ్రతకడానికి, వాళ్ళకి ఏదైతే మమ్మల్ని సంతోషపరుస్తుందో, మా నాన్నని సంతోషపరుస్తుందో అది చేయటానికి పిల్లలు ఇష్టపడతారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ వాళ్ళని ఆనందపరచడానికి, వాళ్ళని సంతోషపరచడానికి అది ఎలాంటి పనైనా సరే చేయడానికి వెనకంజ వేయకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొన్ని సంవత్సరాలకు ముందు పరిటాల రవి హత్య కేసులో హత్య జరిగినప్పుడు మొద్దుసేన్ అనే వ్యక్తి ఆయన తను దొరికినప్పుడు, ఎందుకయ్యా నువ్వు పరిటాల రవి గారిని నువ్వు చంపావంటే మా బావ కళ్ళల్లో ఆనందం కోసం అన్నాడు. అది మన పేపర్లో చూసాము, న్యూస్లో కూడా మనం విన్నాం. ఎందుకు చంపావంటే మా బావ కళ్ళల్లో ఆనందం కోసం చంపాను అన్నాడు. అంటే బావ కళ్ళల్లో బావకి ఆనందాన్ని ఇచ్చేది, ఒక వ్యక్తిని హత్య చేస్తే బావకి ఆనందం అనుకున్నప్పుడు తన వాళ్ళని సంతోషపరచడానికి, తన వాళ్ళని ఆనందపరచడానికి హత్య అయినా చేయటానికి వెనకంజి వేని నేటి సమాజంలో మనం ఉన్నాం. ఇలాగా మనం అందరినీ సంతృప్తి పరచడానికి, అందరినీ ఆనందపరచడానికి మనం చేసే ప్రయత్నాలు చాలానే ఉంటాయి. మంచిదే, ఓకే. కానీ మనుషులమైనటువంటి మనము పుట్టకముందే మనకి కావలసిన అన్ని కూడా ఈ విశ్వాన్ని చేయటానికి, పంచభూతాలను చేయటానికి దాదాపుగా 6 దినాలంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు కష్టపడి, ప్రయాసపడి, పనిచేసి, విశ్రాంతి తీసుకునే అంతగా కష్టపడి పనిచేసి, ఆ తర్వాత మనందరికి జన్మనిచ్చి, బ్రతుకు తెరువునిచ్చినటువంటి దేవునిని సంతోషపరచడానికి ఏనాడైనా మనం ఆలోచించామని ఎవరికి వారు పరీక్షించుకున్నాం. ఈ పూట ఇంట్లో ఉన్న వాళ్ళని సంతోషపరచడానికి, ఆనందపరచడానికి ఇష్టపడే మనము ఏమండి, మన భూమి మీదకి రావటానికి, మనకి జన్మనిచ్చి, పుట్టుకనిచ్చి, బ్రతుకుదేరునిచ్చినటువంటి దేవుని సంతోషపరచడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు అని. అయితే ఇంతకీ దేవునికి సంతోషం ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించి ముందుకెళ్దాం. దేవుడు ఆయన సంతోషపడే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే జెఫన్యా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 774 పేజీ. 774 పేజీ. ఓకే, జెఫన్యా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 17 చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అంటే మన మధ్య ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దానిలో సందేహం లేదు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి, దేవుని పిల్లలమైన మన పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. అంటే టోటల్ గా ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు ఎలా సంతోషపడుతున్నాడు అంటే తన పిల్లల గురించి సంతోషపడుతున్నాడు. ఈ వాక్యం మీకు అర్థం. అది మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి, అంటే పిల్లలను చూసుకుని, మనుషులను చూసుకుని దేవుడు సంతోషపడుతున్నాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు సహజంగా మనం కూడా నండి, మన పిల్లలు చూస్తే మనం హ్యాపీగా సంతోషంగా ఉంటాం కదండి. కొంచెం దూరం పెట్టి అంటే ఇప్పుడు పిల్లలు లేని వారికి
సహజంగా పిల్లలు కనుక మనకు లేరనుకోండి, ఆ బాధ పిల్లలు లేని వారికి మాత్రమే అది అర్థమవుతుంది. పిల్లలు లేని వారికి లేని వారి గురించిన బాధ అర్థమవుతుంది. పిల్లలు కావాలి, రావాలి, పుట్టాలి, గుంటోడైనా గుడ్డోడైనా సరే పుట్టాలనేటువంటి లేని గొడ్రాల విషయంలో అలాంటి ఆలోచన వారికి ఉంటుంది. అంటే పిల్లలు లేని వారికి మాత్రం ఆ బాధ ఉంటుంది. సో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అనగానే, వార్త తెలియగానే ఆమెకి సంతోషం ఉంటుంది, భర్తకి సంతోషం ఉంటుంది, అమ్మా నాన్నకి, అత్త మామకి అందరికి సంతోషం ఉంటుంది. సరే 9-10 మాసాలు ఆమె గర్భవతిగా ఉన్న నాళ్ళు చాలా ప్రయాసపడుతుంది. ఎందుకోసం అంటే తినాల్సినటువంటి ఇష్టమైన ఆహార పదార్థాలు తినటానికి లేదు, ఇష్టమైన ఆహార పానీయాలు తాగటానికి వీలు లేదు, అలాగే సరైన నిద్ర ఉండదు, సుఖ నిద్ర ఉండదు, చాలా కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది. అయినా 9 నెలలు భరిస్తుంది. ఆ తర్వాత ఆమె కనే టైంలో ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుంది అనేది కన్న వాళ్ళకి అర్థమవుతుంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఒక పూట. ఆ యొక్క 9-10 మాసాలు పడ్డ ప్రయాస ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డని కనేటప్పుడు పడ్డ ఆ కష్టము, ఆ ప్రసవ వేదన మరొక ఎత్తు. సో బిడ్డ పుట్టిన తర్వాత 10 మాసాలు ఆ బాధ కానీ, అలాగే ఆ పూట పడ్డటువంటి ఆ యొక్క భయంకరమైన వేదన కానీ అన్నీ మర్చిపోతుంది. ఆ బిడ్డను చూసి సంతోషపడుతుంది తల్లి. అంటే పిల్లలను చూసి మనం ఏ రీతిగా మనం హ్యాపీగా ఉంటామో, వాళ్ళ ఇంట్లో అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటే, ఏమంటే పిల్లలు ఎప్పుడైనా సరే మరి ఊరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఉన్నప్పుడు ఏమో గోళ అనిపించింది మనకి, అసలు గోళ లేకపోతే అది మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ. కానీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అది పిల్లలు లేరే అనే ఒక ఫీలింగ్ మనకి వస్తూ ఉంటది. అంటే పిల్లలు ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి మనం ఆనందపడుతూ ఉంటాం. అంటే పిల్లలను చూసి మనం ఏ రీతిగా హ్యాపీగా సంతోషంగా ఉంటామో, దేవుడు కూడానండి ఈ వాక్యం మనకు ఏం చెప్తుందంటే, దేవుడు కూడా తన పిల్లలమైన మనల్ని చూసుకుని ఆయన సంతోషంగా ఉంటాడంటండి, ఆనందంగా. అసలు పిల్లల విషయం కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన ఇచ్చిందే దేవుని యొక్క సంకల్పం కోసం, దేవుని యొక్క ఆలోచన బట్టి ఆశీర్వాదం ఇచ్చాడు ఆదాముకి, అవ్వకి. సో మొత్తానికి పిల్లల గురించి దేవుని సంతోషం అంటే నిజంగా దేవుని యొక్క కష్టము, దేవుని యొక్క ప్రయాస, ఇన్ని కోట్ల సంవత్సరాలు తన కష్టం అంతా మర్చిపోయాడు పిల్లలు చూసుకుని. అంటే అమ్మా నాన్నలు లేదంటే ఆమె ఆ బిడ్డ పుట్టగానే తన ప్రయాస, 9 నెలల ప్రయాస, తన యొక్క ప్రసవ వేదన, బాధ అంతా మర్చిపోతుంది బిడ్డను చూడగానే. అలాగే మనిషి పుట్టగానే, మనుషులమైన మన పుట్టగానే దేవుడు కష్టపడ్డాడు ఈ విశ్వాన్ని గురించి, కష్టం అంతా మర్చిపోతాడు, అంత ప్రేమ ఆయన. అంటే ఎందుకంటున్నానంటే, దేవునికి సంతోషం అంటూ ఉందంటే అది మనమే. మనకంటూ సంతోషం ఉందంటే మన పిల్లలే అని మనం ఎలా అనుకుంటున్నామో, అలాగే దేవునికి హ్యాపీ, సంతోషం, ఆనందం ఉందంటే అది మనమే, దేవుని పిల్లలమైన మనమే. సో కాబట్టి దేవుడు తన పిల్లలు చూసుకుంటూ ఆనందపడుతున్నాడు. కానీ కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలకి పరిస్థితులు మొత్తం కూడా మారిపోయినాయి. ఎవరి వలనైతే దేవుడు ఆనందపడాలనుకున్నాడు, సంతోషపడాలనుకున్నాడు, వాళ్ళ గురించి దేవుని యొక్క మనసు ఎలా ఉందో ఒకసారి మనం ఆదికాండానికి వెళదాం, 6వ అధ్యాయానికి వెళదాం. దేవుని పిల్లలారా, మనుషుల గురించి అయితే దేవుడు సంతోషపడాలి, ఆనందపడాలని అనుకున్నాడు, వాళ్ళ గురించి దేవుడు ఒకసారి చూద్దాము. 6వ అధ్యాయము 5 చూద్దాం. నరుల చెడుతనము, మనుషుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, మనుషులు చెడిపోయారని తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము. అంటే ఏ పిల్లల వలన దేవుడు సంతోషంగా బ్రతకాలనుకున్నాడో ఆ పిల్లలు చెడిపోయినప్పుడు తండ్రి యొక్క మనసు సంతాపము నుండినని ఇక్కడ మనం చూస్తాం. బాగా వినాలి. ఏమండి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన యొక్క పిల్లల గురించి, అమ్మా ఎంత మంచి పిల్లలను కన్నారా,
నీ కొడుకు బంగారం, నీ కూతుళ్ళు బంగారం, ఎంత మంచి పిల్లలు కన్నావమ్మా, ఎంత మంచిగా పెంచుతున్నామంటే నిజంగా ఇక మనం ఆ పూట ఫుడ్ తింటామండి, అన్నం తింటామా? ఎందుకని మన పిల్లల గురించి ఎవరైనా గొప్పగా చెప్పినప్పుడు ఇంత మంచి పిల్లల కన్నా ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది మనకి తెలియనటువంటి హ్యాపీగా సంతోషంగా మనం ఉంటాం. అలా కాకుండా ఎవరైనా వచ్చి ఏమో తల్లే ఆడు నీ కొడుకేనంటగా జాస్పరు, ఏంది ఆడ సంగతి ఏంటి, ఆడ బతికేంటి, ఏం పెంచుతావా నువ్వు అసలు ఆడిని, వాడు ఏంది ఇట్లా తయారయ్యాడు, వాడు అలరేంటి, వాడికి గోలేంటి, వాడు బూతులేంటి, వాడు నోరెపితే బూతులే అబద్ధాలి, పిల్లలందరినీ వాడు మరి పాడు చేస్తున్నాడు. ఇలాంటి మాటలు ఎవరైనా సరే మనకు చెప్పినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనసు బాధ ఇదండి. పిల్లలు మంచివాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పినప్పుడు సంతోషం వేస్తుంది. మన పిల్లలు చెడిపోతున్నారు, చెడిపోయారనే విషయాన్ని మన దగ్గరికి ఎవరైనా చెప్తే ఖచ్చితంగా మనకు ఆటోమేటిక్గా బాధిస్తుంది కదండి. దేవునికి కూడా అలాగే అనిపించింది. మనుషులు చెడిపోతున్నారు, చెడిపోయారన్న సంగతి దేవునికి అర్థమయ్యి తెలిసిపోయి ఆయన చూచి తన మనసు సంతాపమునందెను అని ఉంటారు. అర్థమైందండి? ఆయనకి మనసు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోయినప్పుడు, పాడైపోయి నిత్య నరకానికి వెళ్ళినప్పుడు తండ్రి మనసు ఎంత బాధ అండి. నేను మీకు ఒక మాట చెప్తాను, మరలా ఇక్కడికి మనం వద్దాము. ఇదే ఆదికాండం 37వ అధ్యాయం సార్ తీయండి, అక్కడికి వెళ్ళి మరలా వద్దాం. ఇక్కడికి ఆ మాట చెప్తే మీకు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఒక మాట మనం అది చూసి మనం మరలా వద్దాము. ఇక్కడ ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు తన కుటుంబాన్ని గురించిన విషయం అది. ఏమండి, యోసేపు గురించి చాలాసార్లు కూడా మనం వింటాం. సొంత అన్నలే అతని మీద ఏ రీతిగా మరి ద్వేషాన్ని పగలు పెంచుకుని అతన్ని చంపాలనుకుంటారో మనం చూస్తాం. సరే, మొత్తానికి ఈ స్టోరీ మొత్తం కూడా మీకు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే యోసేపు గారిని కొట్టి చంపడానికి ట్రై చేశారు, కానీ పెద్దనే ఒప్పుకోలేదు. ఇష్మాయేలుని కమ్మేసి వాళ్ళ నాన్నగారికి చెప్పాలంటే అతనికి అంగి తీసుకుని ఒక జంతువుని బలి చంపేసి ఆ రక్తం దానిలో ముంచేసి తీసుకుని వెళ్ళి యాకోబు గారికి, నానా నువ్వు ప్రేమించినటువంటి నీ గారాల కొడుకు యోసేపు ఉన్నాడే, ఇదిగో ఆయన చొక్క 60 జంతువులు క్రూర మృగాల్లో అతన్ని చంపేసిని అనే విషయాన్ని యాకోబుకి తన బిడ్డ గురించి చెప్పినప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో ఈ వచనంలో ఉంటది. 37వ అధ్యాయం 34వ వచనంలో యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా ఏమండి ఒకరోజు కాదు, బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, అనేక దినములు ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే ఏమండి ఒక కొడుకు పోతే ఇంకా ఎంతమంది ఉన్నారు ఆయనకి? ఏమండి ఎంతమంది? 11 మంది ఉన్నారు కదా. మరి ఇంకే మరి అంటే ఒక్క కొడుకు పోతేనే అంతలా బాధపడ్డాడే యాకోబు గారు. ఒక్క కొడుకు చనిపోతేనే అంత వేదన పడ్డాడే. మరి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెడిపోయి మరణిస్తుంటే, నిత్య నరకానికి వెళుతుంటే కన్న తండ్రి యొక్క మనసు ఎంత బాధ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే అక్కడ సంతాపమునందేను మనుషుల యొక్క చెడుతనాన్ని చూసి, చెడిపోయిన సంగతిని దేవుడు చూసి ఒక్కళ్ళు కాదు కదా, అంటే ఒక్క పిల్లాడు గురించి యాకోబు అంతగా బాధపడినప్పుడు కోట్ల మంది అప్పటికే వచ్చారు కదా. వీళ్ళందరూ కూడా చెడిపోతూ ఉంటే తండ్రి యొక్క మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క మనసు ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దామా మీకు అర్థం అవటానికి. ఆదికాండంలో నుంచి ఒకసారి తీయండి దేవునికి పిల్లలారా. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వాక్యం చూద్దాం. తన భూమి మీద 6వ అధ్యాయం 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు అంటే మనుషులందరూ కూడా పాడవటాన్ని
దేవుడు చూసి మనసులో సంతాపం, బాధ, వేదన పడుతూ నొచ్చుకున్నాడంటే, తన హృదయంలో నొచ్చుకున్నాడంటే, మనిషి నొచ్చుకోవడం ఎప్పుడు జరుగుతుంది? తన హృదయంలో నొచ్చుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? బాగినాలి. దేవుడు మనుషులను గురించి తమ హృదయంలో నొచ్చుకున్నాడంటే నొచ్చుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా మనందరికీ సామెతల నుంచి ఒక వాక్యం చూసి ముందుకెళ్దాం. సామెతల గ్రంథంలో నుంచి 13వ అధ్యాయము 12 చూద్దాం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. చాలండి. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. దేవునికి హృదయము నొచ్చుకుంది. నొచ్చుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, కోరిక సఫలము కానప్పుడు నొచ్చుకుంటాం. కోరిక సఫలం అవనప్పుడు, 10వ తరగతి పాస్ అవ్వాలని కోరిక ఉంది, పాస్ అవ్వలేదు. ఏమంటే హృదయంలో నొచ్చుకునే పరిస్థితి. మంచి ఉద్యోగం రావాలనేటువంటి కోరిక ఉంది, కోరిక నెరవేరలేదు. పిల్లవాళ్ళని కోరిక తీరలేదు, హృదయంలో నొచ్చుకునే కోరిక తీరకపోతే హృదయంలో నొచ్చుకోవటం. పిల్లలు కావాలి, పిల్లల్ని కనాలని కోరిక ఉంది, కానీ పిల్లలు లేనప్పుడు, పుట్టినప్పుడు హృదయం నొచ్చుకోవటం. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంది, కానీ కోరిక నెరవేరలేదు, హృదయంలో నొచ్చుకోవటం. అంటే మన కోరికలు తీరనప్పుడు నొచ్చుకునే పరిస్థితి మనకి ఎలా వస్తుందో, దేవుడు కూడా తన హృదయంలో ఎందుకు నొచ్చుకున్నాడు అంటే తన కోరిక తీరలేదు. ఏంటి ఆయన కోరిక అంటే, అసలు మనుషులు దేవుడు ఎందుకు పుట్టించాడు? అసలు ఏమండి, పుట్టిన వీళ్ళందరూ ఒకసారి కనుక మీరు ఆ వాక్యం చూస్తే, మనకి టైం ఉండదు కాబట్టి కొన్ని వాక్యాలు నేను మీకు చెప్తాను. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ఇప్పుడు వద్దులండి. 1వ అధ్యాయంలో 4, 5, 6 వాక్యాలు ఉంటుంది. మనమందరం కూడా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దగ్గరికి, తండ్రి చెంతకు చేరటానికి దేవుడు మనందరిని ముందుగా ఏర్పాటు చేసుకుని, నిర్ణయించుకుని పుట్టించాడు అనే విషయాన్ని ఆ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మనమందరం కూడా దేవుని యొక్క సత్క్రియలు వాక్యానుసారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా పవిత్రంగా బ్రతకాలనేదే తండ్రి యొక్క కోరిక. అయితే కోరిక తీరలేదు కాబట్టి, కోరిక తీరకపోగా మనిషి ఇప్పుడు చెడిపోయాడు. అందుకు తండ్రి మనసు సంతాపముతో నొచ్చుకుంది. అర్థమైందండి? దేవుని యొక్క కోరిక తీరకపోగా మనిషి పాడైపోయినప్పుడు దేవుని యొక్క మనసు సంతాపము నుండి నొచ్చుకుందంటే, అసలు ఎందుకు ఈ మనుషులు, అప్పటి జనాంగం వాళ్ళు ఏం చేశారు అని కనుక మనం ఆలోచన చేస్తే, అదే ఆదికాండం 6వ అధ్యాయం కనుక మీరు చూస్తే, దేవుని పిల్లలారా 6:2 దేవుని కుమారులు నరుల కుమార్తెను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిది. అప్పుడు ఓకేమ్మా, అంటే అందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇంట్లో అమ్మానాన్నలు, ఆ పెద్దలు వాళ్ళు సంబంధాలు చూస్తే చేసే అంత టైము, అంత ఓపిక లేదు వాళ్ళకి. మనస్సుకు నచ్చిన వారితో ఇక వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి అండి ఆ వాక్యం చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని. ఇక్కడ ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్న బట్టి, వాళ్ళు చేసేటువంటి పాపాలను బట్టి తండ్రి ఇక మనసు నొచ్చుకుంది, సంతాపంతో బాధపడింది. అందుకని ఇంకా దేవుడు ఏం చేశారంటే, మొత్తం జల ప్రళయాన్ని తీసుకొని వచ్చి ఎవరిని లేకుండా సమూల నాశనం, ఒక నోవహు ఫ్యామిలీని తప్ప, అది మనందరికీ తెలిసిన విషయం. అంటే అన్ని వేల మందిని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు అంటే, అంత ప్రేమగా, అంతగా ప్రేమించిన వ్యక్తి, తన పిల్లలంటే తను చాలా హ్యాపీగా సంతోషంగా ఉండే వ్యక్తి ఎందుకు ఆయన చెప్పాడంటే, ఏమంటే యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక మొక్కను పెంచామనుకోండి, మొక్కను మనం పెంచాం, అది పెరిగి పెద్దయి అది మనందరికీ ఫలాలు ఇవ్వాలని మనం సహజంగా దాని గురించి అనుకుంటాం. అది ఫలాలు ఇవ్వనప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మనం దాన్ని ఏం చేస్తామంటే కొట్టి పడేస్తాం, కత్తి తీసుకొని నరికేస్తాం.
ఏంట్రా అంటే నా మొక్క నా ఇష్టం నేను పెట్టుకున్నాను, నా మొక్క నా ఇష్టం అంటాం కదండి. అలాగే మనం పెంచుకున్న కోడి పెట్ట మన కోసం అది గుడ్లు పెట్టకుండా పక్కింట్లో పెడుతున్నప్పుడు మనకి బాధ వేస్తుంది, కోసుకుని తినేస్తాం. అదేంటంటే నా కోడి నా ఇష్టం అంటాం కదా. అలాగే మనకి పుట్టిన పిల్లల గురించి కూడా మనం ఏం చేస్తామంటే, ఒకసారి వాడు పెరిగి పెద్ద అయినప్పుడు వాడు చెడిపోయి వర్షానుసారంగా వాడు ఉంటే అమ్మా నాన్న ఏమంటారంటే, అరే నువ్వు గనక ఇలా అవుతావని నాకు ముందే అర్థమైతే నువ్వు పుట్టినప్పుడే ఒడ్ల కింద వేసేవంటరా అనేవాడు చాలా మంది ఉంటారు. ఎందుకని వాడు పెరిగి పెద్ద అయ్యి పాడైపోయాడు కాబట్టి. అలాగే కొంతమంది వాళ్ళ యొక్క పిల్లల్ని పోలీస్ స్టేషన్ అప్పగించిన పేరెంట్స్ ఉన్నారని మన వార్తల్లో వింటాం. అలాగే కొంతమంది అమ్మలు కూడా వాళ్ళు పిల్లలకు పెట్టే ఆహారంలో విషాన్ని కలిపి పిల్లలకు పెట్టారు. ఎందుకనంటే నా కొడుకు సమాజానికి ఒక చీడ పురుగులాగా వాడు మరి తయారయ్యాడు కాబట్టి ఇలాంటి వాడు ఉండేదానికన్నా వాడు పోవటమే చాలా మేలని అమ్మ తన కొడుకుని చంపినప్పుడు చాలా మంది మరి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే తాను కన్నా కొడుకుని తాను చంపినప్పుడు ఆమె కొడుకుని ఆమె చంపుకుంది. ఎందుకనంటే వాడు పాడైపోయాడు కాబట్టి అని మనం ఎలా అంటున్నాము, దేవుడు కూడా ఆయన పుట్టించిన పిల్లలు ఆయన ఏమని చేసుకుంటాడు. ఏమండి మనమేమైనా నేను పుట్టాలయ్యా, నేను పలానా ఆ ఫ్యామిలీలో పుట్టాలి, అమ్మాయిని కుటుంబంలో పుట్టాలి, పలానా వాళ్ళకి పుట్టాలి, పలానా మరి క్యాస్ట్లో పుట్టాలని మనం అనుకున్నామా? మనం అడిగామా దేవుణ్ణి? మనం ఎవరూ కూడా మనం ఇలా పుట్టాలని మనం ఎవరూ అడగలేదు. దేవుడే పుట్టించుకున్నాడు. అది ఆయన ఇష్టం. అది అర్థమైందండి. కాబట్టి ఆయన ఇచ్చిన పిల్లలు ఆయన గురించి ఏదంటే ఆయన కన్న పిల్లలు ఆయన ఏమన్నా చేసుకున్నారు, అది ఆయన ఇష్టం. అది అందుకే ఒకసారి ఈయన అయ్యబ్బు గారు తాను ఏమంటాడంటే, దేవుడు అంటే యెహోవా ఇచ్చాను, చెప్పండి, యెహోవా ఇచ్చాను యెహోవానే తీసుకుని పోయానంటే నీ తీసుకుని పోలేదుగా. ఏమండి సహజంగా మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మన అక్కో చెల్లు అన్న తమ్ముడు మన పిల్లలు కనుక పోతే దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడని చాలా మంది మాట్లాడతారు. దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడంటే అంటే నీకు తీసుకెళ్తే అనుకోవచ్చు, యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకుని పోయాడంటే ఆయన తీసుకుని పోయాడు. నువ్వెవరు అసలు మాట్లాడడానికి? అంటే ఎందుకంటున్నానంటే జలప్రళయం అప్పుడు మనుషులు మొత్తాన్ని దేవుడు ఎందుకు చంపేశాడంటే ఆయన ఇష్టం. అది మనుషులు చెడిపోయినప్పుడు వాళ్ళందరి విషయంలో తండ్రి మనసులో బాధపడి నొచ్చుకొని అందరిని చంపినట్లుగా మనం చూస్తాం. అంటే ఎందుకంటానంటే ఇక్కడ తండ్రి మనసు నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన మనసును బాధ పెట్టే వాళ్ళే ఎక్కువైపోయారు, బాధ పెడుతూనే ఉన్నారు. పోనీ దేవుని నమ్ముకున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు అనేటువంటి వీళ్ళ గురించి ఏమైనా దేవుడు అయినా మరి కొంచెం హ్యాపీగా ఉన్నాడా అని కనుక మనం ఆలోచన చేస్తే నిజంగా పాత నిబంధనల భక్తులు చాలా మంది ఉన్నారు. ఏమండి, ఒక అబ్రహాము కానీ, అలాగే మరి మోషే కానీ, అలాగే ఒక మరి దావీదు కానీ, అలాగే యోబు కానీ, వీళ్ళందరి గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తాడు. అది వీళ్ళందరూ ఎక్కడో ఒక చోట దేవునికి మనసును వాళ్ళు బాధ పెడుతూనే వచ్చారు. సరే, ఈ రోజున యేసుక్రీస్తు వారిని నమ్ముకుని చర్చికి వెళ్ళి ప్రార్థనకు వెళ్ళేటువంటి మరి మనందరి గురించి మనమేమైనా దేవుని మరి హ్యాపీగా ఉంచుతున్నామా అనంటే సంఘాన్ని గురించి ఒక విషయం ఉంటుందండి. అది మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము వచనం 7 చూద్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. బాగినారు అంటే సంఘానికి ఈ ఉత్తరం రాశాడండి పేతురు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన మిమ్మును గురించి చింత అంటే మనిషి అంటే చింతించే స్టేజ్కి ఎప్పుడు వెళ్తాడంటే ఏడ్చి 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 బాగా బాధపడి 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 ఏమండి క్షీణించే పరిస్థితి వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే చింత అనే పదాన్ని వాడతాం. బాగా వినాలి. సో ఈ విషయాల గురించి పౌలు గారు కూడా తన యొక్క పత్రికలో నేను సంఘములను గురించి చెప్పండి నేను చింతించుచున్నాను అంటాడు.
అంటే దేవుడు కూడా సంఘాల గురించి ఎందుకోసమనంటే అంటే బాధపడి ఏడ్చి అంటే క్షీణించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకని? సంఘం గురించి. అంటే సంఘము కూడా చర్చికి వెళ్ళి ప్రేరికి వెళ్ళి మారు మనసు పొందాము, మేము బాప్తిజం పొందాము అన్న వాళ్ళని సరే దేవుని హ్యాపీగా ఉంచుతున్నారంటే వీళ్ళు కూడా దేవుడిని బాధ పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకు అలా వచ్చింది? ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను. ఒక వ్యక్తి గురించి దేవుడు తన యొక్క మనసులో సంతాపం బాధపడతాడండి. ఒకసారి మనం కనుక చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి 15వ అధ్యాయము 11 చూద్దాం. సౌలు నన్ను అనుసరింపక బాగినారు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వాక్యంలో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. యాక్చువల్గా ఇది పశ్చాత్తాపం కాదు, సంతాపపడుచున్నానని ఉండాలి. యాక్చువల్ ఇక్కడ విషయం నేను మీకు గత కాలంలో ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ చదివినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. అంటే దేవుడు బాగా సంతాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే ఏమంటే సౌలు అనే వ్యక్తి ఆయన పరిశుద్ధాత్మని పొందుకున్న సంగతి కూడా మనకి తెలుసు. ఆత్మను పొందుకున్నాడు. మరి అతని యొక్క మంచి క్యారెక్టర్ని బట్టి, తన యొక్క మంచి భక్తి విధానాన్ని బట్టి అతను రాజుగా చేశాడు ఆ దేవుడు. ఏమండి అంటే దేవుడే స్వయంగా సౌలు గారి యొక్క భక్తిని బట్టి, తన యొక్క ఆత్మీయతను బట్టి రాజుగా చేశాడు. చేసిన వ్యక్తి గురించి దేవుడు తన మనసులో సంతాపం ఎందుకు? ఎందుకంటే నేను చెప్పిన ఆజ్ఞానుసారంగాన నన్ను అనుసరింపక, నా ఆజ్ఞలను గైకొనక, నేను చెప్పినట్లుగా చేయకుండా తనకి సొంత ప్రయత్నాలు, సొంత భక్తి చేయటము స్టార్ట్ చేశాడు అనేది దేవునికి మనసు బాధపడింది. సౌలు గురించి బాధపడి ఇక సౌలు గారిని తీసేయాలి రాజు నుంచి అనుకున్నాడు దేవుడు. వినాలండి. అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీ అందరికి కూడా తెలుసు. చాలాసార్లు కూడా బహుశా మీరు వినే ఉంటారు. దేవుడు సౌలు గారిని పిలిచి చెప్పిన మాట ఏంటంటే, నాయన అమాలేకీయులందరి గురించి నేను ఇంకొక మాట చెప్పాను. వాళ్ళు ఉండకూడదు, ఆ జాతి మొత్తం కూడా సమూల నాశనం చేయాలి నువ్వు. వాళ్ళకున్నటువంటి గొర్రెలు కానీ, వాళ్ళకున్న ఎద్దులు కానీ, పశువులన్నిటిని కూడా, ఆ ఊర్లో జనాంగం అంతటిని కూడా సర్వనాశనం చేయమని దేవుడు ఆయనకి ఆజ్ఞిస్తాడు. ఈ 15వ అధ్యాయం కనుక మనం చూస్తే ఫస్ట్ నుంచి దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా సౌలు గారు చేయకుండా, వినాలి ఇక్కడ సీనియర్, దేవుడు చెప్పినట్లుగా కాకుండా మంచి ఎద్దులు, మంచి మరి గొర్రెలు, బాగా కొవ్వినటువంటి ఎద్దులు వేసుకుని వస్తాడు. అప్పుడు దేవుడు సమూయేలు గారి ద్వారా చెప్పిన విషయం ఏంటంటే, ఏదైనా నేను నీకు ఏం చెప్పాను, నువ్వు ఏం చేశావు అంటే, ఈ ఎద్దులు అలాగే ఈ గొర్రెలు ఇవన్నీ కూడా దేవునికి దహన బలి కల్పించాలని. అంటే దేవునికి దహన బలి కల్పిస్తే ఆయన తింటాడా? ఆడైతే తినడానికి వీలు పడదు కదా. తెచ్చుకుని దేవుని పేరట బలి ఇచ్చి తిన్నావనా? అసలు నేను ఏం చెప్పాను సౌలు గారు బాగున్నారు అంటే, సౌలు చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని కోసం చేస్తున్నా, నేను ఇది దేవుడి కోసం మంచి పని చేస్తున్నాను. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ ఈ రోజునండి, అంటే ఈ రోజున ఈ సమాజం గురించి కనుక మనం ఆలోచన చేస్తే, నేను దేవుడి కోసమే కదా నేను చేసే ఇక భక్తి అంతా కూడా. ఒకటి మీరు అందరూ కూడా ఆలోచించారు దేవుడు, అదేంటంటే భక్తి అనేది మనం ఎప్పుడు కూడానండి మనం అనుకున్నట్లుగా, మన ఇష్ట ప్రకారంగా, మనము ఆశించినట్లుగా, మనకు తోచినట్లుగా భక్తి మనం చేస్తే అది అంగీకరించబడదు దేవుని యొక్క దృష్టిలో. అర్థమైందండి? ఇలా చేస్తే మంచిది కదా, అలా చేస్తే మంచిది కదా అంటే ఈ రోజునండి చాలా మంది, చాలా సంఘాలలో, అంటే నేను ఎవరిని విమర్శించాలి అనే ఉద్దేశం కాదు, కానీ
నేటి క్రైస్తవ సమాజం అంటే భక్తి గురించి ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే, మనం చేసే భక్తి బైబిల్ సమర్థిస్తుందా? ప్రతి ఒక్కరూ పరిశీలన చేయాలి. ఎందుకనంటే మనందరికి ప్రామాణికమైనది బైబిలే కదా. మనందరికీ ఇప్పుడు ముస్లిం సోదరులకు ప్రామాణిక గ్రంథం ఏంటి? ఖురాన్ గ్రంథం. హైందవ సోదరులకు ప్రామాణికం ఏంటి? భగవద్గీత. మరి మనందరికి ప్రామాణికం ఏంటి? బైబిలే కదా. మరి బైబిల్ ఏం చెప్తే అలా చేయడం భక్త, లేకపోతే నువ్వు అనుకున్నట్లుగా నీ ఇష్ట ప్రకారంగా చేసేది భక్త? ఈ రోజునండి శాస్త్రుల పరిచయలు ఒకనాడు యేసుక్రీస్తు వారి కాలంలో ఎలా బైబిల్ పక్కన పడేసి స్వనీతిని వాళ్ళు ఆధారం చేసుకుని సొంత భక్తిని వాళ్ళకి ఇష్టమైన భక్తి చేశారు, ఈ రోజు కూడా సేమ్ అదే బైబిల్ పక్కన పడేశారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పరిసయ్యుడు ఒకసారి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాను? ఇక ప్రార్థనలో, నాయనా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని చెప్పేసి. ఎక్కడైతే ఒకసారి మీరు మీకు కావాలంటే అక్కడికి వెళ్దామా? లూకా సువార్తలో నుంచి 18వ అధ్యాయము 12 చూద్దాం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు అని చెప్పాడు. అంటే పరిసయ్యుడు ఎక్కడికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఏమనంటే నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి. ఇంకేమైనా ఆయన భక్తి ఎంత బాగుందో, వీక్లీ ట్వైస్ 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. మనకన్నా భక్తి గొప్పదే అనుకోవచ్చు. మరి ఇంత భక్తిగా ప్రార్థన చేసేవాడు దేవుడు నీతిమంతుడు అన్నాడా, అనీతిమంతుడు అన్నాడా? 16 చూద్దాం. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, ఇది పరిసయ్యుడి కంటే శంకరి నీతిమంతుడైతే పరిసయ్యుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. అదేంటి? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు ఆయన. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన భక్తి గొప్పదే కదా. మరి దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? మీరు వినాలి, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్న వ్యక్తిని నీతిమంతుడని చెప్పలేదు, అనీతిమంతుడని చెప్పాడు. ఎందుకని? మరి భక్తి బాగానే ఉందిగా. ఇక్కడ విషయం ఏంటంటే భక్తి అనేది ఎప్పుడు కూడానండి మనం అనుకున్నట్లుగా మన ఇష్ట ప్రకారంగా భక్తి చేస్తే యాక్సెప్ట్ చేయడు దేవుడు. ఎందుకంటే బైబిల్ ఎక్కడ కూడా వారానికి 2 సార్లు ఉపవాసం ఉండమని బైబిల్ లేదు. పాత నిబంధనలు ఎక్కడ కూడా వారంలో 2 సార్లు ఉపవాసం ఉండమని బైబిల్ దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు చెప్పని దానిని ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు ఎలా చేస్తే మంచిది కదా, ఏమైంది వారానికి 2 టైమ్స్ ఉపవాసం ఉంటే మంచిదే కదా అని వాళ్ళు అనుకునే భక్తి చేశారు. కానీ ఆ భక్తిని దేవుడు అంగీకరించాల. ఎందుకోసం అనంటే భక్తి ఎప్పుడు కూడానండి బైబిల్లో ఉన్న దానిని బట్టి మనం చేయాలి తప్ప సొంతగా మనం చేయకూడదు. ఈ రోజున ప్రపంచంలో కొన్ని వందల వేల లక్షల సంఘాలండి లెంట్ డేస్ స్టార్ట్ చేశారు. నేను మళ్ళా వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శిస్తారు చేద్దాం అనుకోవద్దు. ఒకసారి మన బైబిల్ ఆలోచన చేద్దాం. లెంట్ డేస్ గురించి, అమ్మ పాప కూర్చోరా, కూర్చోవాలి నుంచకూడదు. లెంట్ డేస్ గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందండి? ఎక్కడ ఉండదు. లెంట్ డేస్ గురించి 40 దినాల శ్రమల దినాలు మనం పాటించాలనేది ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. 40 దినాల లెంట్ డేస్ పాటించమని బైబిల్ లేదు. కానీ ఈ రోజున సంఘాలలో ఎందుకు ఆ పని జరుగుతుందంటే, నేను మీకు చెప్పేది అదే. ఏమంటే మనందరికి బైబిల్ ప్రామాణికమైనప్పుడు మనకి బైబిల్ ఏం చెప్తే అదే కదా మరి మనం చేయాలి. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి. డాక్టర్ గారు ఆయన మనకున్న రోగానికి మన యొక్క రోగం తగ్గడానికి ఆయన ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఇదిగో ఈ మందు చెప్పి 4 రకాలు ఇస్తాడు. డాక్టర్ గారు స్లిప్ మీద ఏ మందులు అయితే రాశాడో ఆ మందులు మనం తీసుకుని వేసుకుంటే తగ్గుతుందా? ఆ చీటీని పక్కన పడేసి
నాకు తెలిసిలేవయ్యా, నేను బైపీసీ చదివాను అని చెప్పేసి సొంత ప్రయత్నాలతో మనం కూడా సొంతగా మన టాబ్లెట్లు కొనుక్కుని వేసుకున్నాం అనుకో, రోగం తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గితే పెరిగిద్దా? ఎందుకని? డాక్టర్ గారు ఏమి రాశాడో ఆ టాబ్లెట్లు వేసుకుంటేనే రోగం తగ్గిద్దే తప్ప మన సొంతంగా టాబ్లెట్లు వేసుకుంటే తగ్గదు. ఇది ఎలా వాస్తవమో అలాగే దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ టాబ్లెట్లు అయితే రాశాడు వినాలి. ఎలా బ్రతకమని చెప్పాడు, భక్తి ఎలా ఆయన చేయమని చెప్పాడు, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తేనే పరలోకి వెళతాం. మన బైబిల్ పక్కన పడేసి మా పాస్టర్ గారు ఇలాగే చెప్పారు, మా సంఘంలో ఇంతే, మా గారు మాకు ఇట్లాగే మరి చెప్పారు, మేము ఇలాగే చేస్తాము అని అంటే నరకానికి పోతారు. ఏం లేదు దాంట్లో. ఎందుకంటే ప్రామాణిక గ్రంథమైన బైబిల్ మనకి ఏం చెప్తే అదే మనం చేయాలి. ఇప్పుడు మనకి ఒక స్థలం ఉందండి, ఆ స్థలంలో మనము ఒక మంచి ఇల్లు వేసుకోవాలి. ఇల్లు వేసుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మరి ఈ కొలతలంటే ఆ యొక్క దస్తావేజ్ తీసుకురండి. దాంట్లో తూర్పున ఒక 10 గజాల రోడ్డు ఉంది, పడమన పలానా ఎంకాయమ్మ ఆ స్థలం ఉంది, అలాగే ఉత్తరాన పలానా అప్పారావు స్థలం ఉంది, వాళ్ళ ఇంత స్థలము, ఆ మిగిలింది మనది ఇన్ని గజాలు. మనకున్న దస్తావేజులు ఎన్ని గజాలు అయితే రాయబడిందో అన్ని గజాలలోనే మనము అక్కడ మనము గోడ కడతాము, అక్కడ మనం ఇల్లు వేసుకుంటాం. కొంచెం ఎక్స్ట్రా అటు వెళ్ళింది అనుకోండి, ఇక ఎంకాయం ఏం చేసింది, సుబ్బారావు ఏం చేస్తాడు, ఇక తగాదులు, గొడవలు, అరుపులు, కోర్టులు, కేసులు, చిన్న 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 ఒక అడుగు మొక్కకేనా కదండి. అంటే ఎందుకు మనకి ఇక్కడ ఈ తగాదులు, ఈ గొడవలు? అందుకని దస్తావేజులో ఎన్ని సెంట్లు అయితే ఉందో, మనకి ఎన్ని గజాలు ఉందో, ఎక్కడి నుంచి ఎక్కడికో ఇవన్నీ అది చూసుకుని మనం ఇల్లేసుకుంటాం. ఎక్స్ట్రా అటు వేసామంటే తేడాలు వస్తాయి కదా. బైబిల్ కూడా మనందరికీ దస్తావేజు లాంటిది. దేవుడు మనకు రాసిన వీలునామా ఇది. దీని ప్రకారంగానే మనం భక్తి చేయాలి. మా పాస్టర్ గారు ఎట్లాగే చెప్పారు, మా సంఘంలో ఇంత అంటే పోతారు అందరు నరకానికి. ఎందుకంటున్నారంటే నా ప్రియమైనటువంటి దేవుని కాపాడుతారు. ఈ రోజున నేటి క్రైస్తవ సమాజాలలో దేవుడు చెప్పినట్లుగా భక్తి ఎవరు చేయట్లేదు, బైబిల్ ప్రకారంగా భక్తి చేయట్లేదు. వాళ్ళ సొంత ప్రయత్నాలు, కాళిదాస కవిత్వం కొంత, నా పైత్యం కొంతలాగా బైబిల్ కొంత, వీళ్ళ పైత్యం కొంత. అదేమంటే మేము ఇంతే, మా సంఘంలో ఇంతే, మా అయ్యగారిలా మా చెప్పా, అలా తప్ప ఇంకోట్లేదు. దేవుని పిల్లలాగా నువ్వు 40 దినాలు ఉపవాసం అన్నంత మాత్రాన దేవుడు జాలిపడి నీ ప్రార్థనకి మెచ్చి ఆయన నిన్ను పరలోకానికి తీసుకుని పోడు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి భక్తి కూడా ఇక్కడ బైబిల్లో రిటర్న్ గా వ్రాయబడి ఉండాలి. ఇది కూడా మంచిదే కదా, అది కూడా మంచిదే కదా, ఎలా చేస్తే ఏమంది, పండగలు చేస్తే ఏంటి అని అంటే నేను నీకు ఒక మాట చెప్తాను. ఎక్కడంటే అది మత్తయి సువార్త 19వ అధ్యాయం కల్లా ఒకసారి తీయండి దేవుని పిల్లలారా. మత్తయి గారి సువార్తలో నుంచి 19వ అధ్యాయానికి వద్దాం. ఇలాగ ఒక ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తాడండి. మత్తయి గారి సువార్తలో నుంచి 19వ అధ్యాయము 16 చూద్దాం. ఇదిగో అందరూ తీయమ్మా. మత్తయి గారి సువార్తలో నుంచి 19వ అధ్యాయము 16 చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఇదిగో ఒకడు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఏమండి, ఆయన వచ్చి యేసు అడిగే మాట, అయ్యా నేను పరలోకం వెళ్ళాలని ఏ మంచి పని చేస్తే బాగుంటది అంటే చాలా మంది అండి ఎలాంటి ఫీలింగ్ అంటే, ఏమైంది వారానికి 2 సార్లు ఉపవాసం అంటే తప్పేమంది, లెంట్ డేస్ పాటిస్తే తప్పేమంది, క్రిస్మస్ పండుగ చేస్తే తప్పేముంది, ఈస్టర్ పండుగ చేస్తే తప్పేముంది, గుడ్ ఫ్రైడే చేస్తే తప్పేముంది, మట్లాదివారం చేస్తే తప్పేముంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పేముంది, పరలోక ప్రార్థన చేస్తే తప్పేముంది, విశ్వాస ప్రమాణం చేస్తే తప్పేముంది. నేను దాన ధర్మాలు చేశాను, నేను మంచి కార్యాలు చేశాను, నేను చర్చికి డబ్బులిచ్చా, స్థలం ఇచ్చా, ఫ్యాన్లు ఇచ్చా, వేలకు వేల డబ్బులిచ్చా,
స్కూల్ కట్టించా, దాన ధర్మాలు చేశా, వస్త్రదానం చేశా, అన్నదానం చేశానంటే ఇవన్నీ చేయటం వలన నీకు పరలోకం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? ఆ ఉద్దేశంతోనే ఈయన యేసుక్రీస్తు తర్వాత చెప్పాలంటే, అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి పని చేస్తే పరలోకం వెళ్తారంటే అప్పుడు ఏసన్నాడు. అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నా అబ్బాయి? ఏ మంచి కార్యం చేసినా పరలోకం పోడు గాని నీవు జీవంలో ప్రవేశించాలనుకున్నట్లేదు ఆజ్ఞలను గైకొనుము. అది విషయం. మంచి కార్యాలు చేస్తే పరలోకం పోరు ఎవరు కూడా. చాలా మంది అనుకుంటున్నారండి, ఏమండి పరలోకం నాకు తప్ప ఇంకెవరికి వచ్చిందండి? చర్చికి స్థలం నేనే ఇచ్చానండి. ఆ చర్చి కట్టడానికి 3 లక్షలు ఇచ్చా, 10 లక్షలు ఇచ్చా. వస్త్రదానం చేస్తా ప్రతి సంవత్సరం, అన్నదానం చేస్తాను, నేను పేదలకు సహాయం చేస్తాను, నేను మంచి స్కూల్ హాస్పిటల్ మరి చాలా మరి సేవ చేశాను. అంటే మంచి పనులు చాలా చేశాను కాబట్టి నాకు దేవుడు పరలోకం ఇస్తాడనే భావన చాలా మందిలో ఉంది. దేవుని పిల్లలారా, ఏ మంచి పనులు చేస్తే మనిషి పరలోకం వెళ్ళడంట యేసుక్రీస్తు వారు చెప్పాడు. మరి ఏం చేయాలంటే ఆజ్ఞలను పాటిస్తే. కస్టమర్స్ చేస్తే తప్పేమంది మంచి పనేగా, ఈస్టర్ చేస్తే తప్పేమంది మంచి పనేగా, లెంట్ డేస్ చేస్తే తప్పేమంది మంచి పనేగా, మట్లాది వారం చేస్తే తప్పేమంది మంచి పనేగా. ఏ మంచి పని చేసినా పరలోకం వెళ్ళరు, ఆజ్ఞలు పాటించాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. సౌలుకి అదే చెప్పాడు దేవుడు. నాయనా దేవుని కోసం నేను కొవ్విని ఎత్తులు తెచ్చాను, గొర్రెలు తెచ్చాను, బలి ఇవ్వడానికి అంటావేంటి? నేను నీకు చెప్పానా? గొర్రెలు తెమ్మని చెప్పానా? ఎట్లా తెమ్మని నీకు చెప్పానా? 1 శామ్యూయేల్ 15వ అధ్యాయము 22వ వాక్యం చూద్దాం. దేవుని పిల్లలారా, సౌలుతో దేవుడు ఏమంటున్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడు అనుకున్నావా నువ్వు? చాలా మంది అండి ఇలా భక్తి చేస్తే మంచిదేగా, అలా భక్తి చేస్తే మంచిదేగా, ఇలా చేస్తే మరి తప్పేముంది? అలాగే సౌలు గారు కూడా ప్లాన్ చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు సంతోషపడేది నువ్వు తెచ్చే అర్పణలు, నువ్వు తెచ్చేటువంటి కానుకలు, దశభాగాలు, నీ స్థలాలు, నీ పొలాలు, నీ యొక్క దాన ధర్మాలు ఏమి కాదు. ఏంటి? నా ఆజ్ఞను పాటించాలి. నేను ఈ గ్రంథంలో ఏమైతే చెప్పానో దాని ప్రకారంగా బ్రతుకు. సొంత భక్తి చేయబాకు, స్వనీతి మీద ఆధారపడబాకు, మాయగారు ఎలాగ చెప్పారని అనబాకు. తప్పు. నువ్వు చేసే భక్తి బైబిల్ సమర్థిస్తేనే నువ్వు పరలోకం వెళతావు. నువ్వు చేసే భక్తి బైబిల్ కనుక సమర్థించకపోతే నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళవని నేను ఈ మధ్యాహ్న ప్రత్యేక నేను అందరికీ దేవుని పేరట ఆజ్ఞాపిస్తున్నా, చెప్తున్నా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ రోజున క్రైస్తవ సమాజంలో చాలా మంది అండి, మేము దేవుని సంతోషపరుస్తున్నామలే, ఆనందపరుస్తున్నామనే ఫీలింగ్ లో మా భక్తిని బట్టి దేవుడు హ్యాపీ అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఆయన సంఘాన్ని గురించి చింతించుతున్నాడు అంటే బాధపడి క్షీణించే దశగా ఆయన వచ్చేసాడు. ఎందుకంటే నేటి సంఘాలు దేవుడు చెప్పినట్లుగా బైబిల్ ప్రకారంగా భక్తి చేయకుండా అందరూ సొంత పెద్దలు చెప్పారుగా, మన పూర్వీకులు చెప్పారుగా, మన వాళ్ళు చెప్పారుగా, ఎప్పటి నుంచో చేస్తున్నారుగా, ఆ విధానంలో భక్తి చేస్తున్నారు తప్ప ఎవడు బైబిల్ పాటించు నేటి క్రైస్తవ సమాజం ఎవరు లేదు. అందుకనే తండ్రి యొక్క మనసు వేదన, రతనరాజు గారు, తండ్రి మనసు దుఃఖం, క్షీణించే పరిస్థితి, చింతించుచున్నాడు సంఘాల గురించి దేవుడు. ఇలాగా మనం ఆలోచించుకుంటూ పోతానండి ముగిస్తాను. ఇటు లోకంలో దేవుని నమ్మని వాళ్ళ గురించి, వాళ్ళు చేసే పాపాల గురించి దేవునికి మనసు దుఃఖపడుతుంది. ఇటు యేసు నమ్మాము, సంఘానికి వచ్చాము, బాప్తిసం పొందామన్న వాళ్ళ గురించి దేవునికి మనసు వేదన పడుతుంది. ఎందుకని? ఎవరు ఆయన చెప్పిన ప్రకారంగా భక్తి చేయట్లేదు.
ఎవరు చేయట్లేదు. అందుకని అటు వాళ్ళ గురించి తండ్రికి బాధగానే ఉంది, ఇటు సంఘానికి వెళ్ళినటువంటి ఈ విశ్వాసం పడే వారి గురించి తండ్రికి వేదనకరంగానే ఉంది. ఈ ప్రపంచంలో దేవుని సంతోషపెట్టిన ఒకే ఒక వ్యక్తి వన్ అండ్ ఓన్లీ, ఆయన యేసుక్రీస్తు. ఆయన గురించి తండ్రి పలికినటువంటి మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఇంత గొప్ప. ఎవరి గురించి దేవుడు ఆ మాట చెప్పాడండి. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు, యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. వీళ్ళందరూ ఎక్కడో ఒక చోట దేవుని బాధ పెట్టిన వాళ్ళే ఏదో ఒక విషయంలో. యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే తండ్రి యొక్క మనసుని అర్థం చేసుకుని, ఆయన మనసు ఎప్పుడు కూడా బాధపడలేదు కాబట్టి ఆయన గురించి మాత్రమే చెప్పిన గొప్ప సాక్ష్యం దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అని. ఏం చేశారండి యేసుక్రీస్తు వారు? ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు తాను ఏమంటున్నాడో ఒక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో నుంచి 17 చూద్దాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా, యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఐఎమ్ హియర్. నేను ఎందుకున్నాను, నేను ఎందుకు వచ్చానంటే, నాయనా నీవు నాకు తల్లి గర్భంలో ఒక ఆకారం ఇచ్చావు. యేసుక్రీస్తు వారి తండ్రికి ప్రార్థన, నీవు నాకు ఒక ఆకారం ఇచ్చావు. దేనికోసం అంటే నీ ఇష్టం చేయటానికి అన్నాడు అండి. ఆయన ఒక్కడ మాత్రమే అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. ఆయన ఒక్కడ మాత్రమే తండ్రి ఆలోచనను, తండ్రి యొక్క మనసుని అర్థం చేసుకున్నాడు. కాబట్టి అయ్యా నీవు నాకు శరీరాన్ని ఎందుకు ఇచ్చావు అమ్మ గర్భంలో అంటే, నీ ఇష్టాన్ని చేయటానికి అన్నాడు. మరి అలా చేశాడు ఆయన. రెఫరెన్స్ చాలా ఉన్నాయి, మీకు తర్వాత మీకు తెలుసు కాబట్టి మీకు చెప్పట్లేదు. చిన్నప్పుడే 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే యెరూషలేము వెళ్ళినప్పుడు, ఏమండి ఆ పండగకి వెళ్ళినప్పుడు మరియమ్మ యేసేపు గారు యేసుక్రీస్తు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈయన లోపు ఏం చేస్తారంటే వాళ్ళతో వాదనలు, తర్కాలు. మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. మరి ఏమంటది, నాయనా ఏంటి అని అడిగినప్పుడు యేసు ఒక మాట అంటాడు, నేను నా తండ్రి పని మీద, నీకు తెలియదా, నా ఇష్టం కాదు కదా, నేను పుట్టింది, వచ్చింది, పెరుగుతుంది, జీవిస్తుంది, బ్రతుకుతుంది నా ఇష్టం కోసం కాదు కదా, తండ్రి ఇష్టం, తండ్రి ఇష్టం. అక్కడి నుంచి 12 ఏళ్ల వయసు నుంచి యేసుక్రీస్తు వారు చనిపోయేంత వరకు దానికి సొంత ఇష్ట ప్రకారం యేసుక్రీస్తు వారు బ్రతకలేదు. తండ్రి ఇష్ట ప్రకారం నేను నిజంగా ఆలోచించినట్లయితే, ఇంతకీ తండ్రి ఇష్టం ఏంటి, తండ్రి ఇక మరి కోరిక ఏంటి? తండ్రి ఇష్ట ప్రకారంగా, తండ్రి కోరిక ప్రకారంగా మరి జీవించినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తే నిజంగా తండ్రి కోరిక ఏంటంటే, ఒక మాట మనం చూసి ముందుకు వెళ్దామండి. ఏమండి మాట్లాడితే యేసుక్రీస్తు వారు నేను తండ్రి ఇష్టాన్ని అని చెప్పేసి వచ్చారు కదండి, మాట్లాడారు కదా. ఎంతకీ తండ్రి ఇష్టం ఏంటంటే 1 తిమోతి 2వ అధ్యాయం 4 చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది అదే ఆయన ఇష్టం. సత్యమును గూర్చిన అనుభవంగా ఉండాలని ఇష్టపడుచున్నాడు, కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలని తండ్రి యొక్క కోరిక అండి, తండ్రికి ఇష్టం. ఆ ఇష్టాన్ని చేయడానికి యేసుక్రీస్తు వారు తన జీవితకాలం అంతా కూడా ఆయన జీవించి లాస్ట్కి అది ఆ శిలువ శ్రమైన, కష్టమైన, బాధను సరే ఓర్చుకున్నాడు. ఏమంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారండి, ఇంట్లో అబ్బాయిలు ఉన్నారు, ఒక 40 ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు చెడిపోయారు, పాడైపోయారు, ఇంటికి రారు, టయానికి రారు, కుటుంబాల గురించి పట్టించుకోరు, అమ్మ నాన్న అసలే వాళ్ళు మరి పట్టించుకోరు, బాధ్యత లేకుండా ఉంటారు, చెడిపోయారు.
అలాంటి తమ్ముళ్ళ కోసం ఒక అన్నయ్య ఇంటి బాధ్యతని బరువుని భుజాలేసుకొని కష్టపడి ప్రయాసపడి ఆ పనిని ఈ పనిని వెళ్ళి పని చేసుకుని అమ్మా నాన్నని పోషించి తన తమ్ముళ్ళను పోషించి వారికి ఆలన పాలన చూసుకుంటూ ఉంటే ఆ పెద్ద కుమారుడు గురించి వాడు ప్రయాసపడుతుంటే వాడు శ్రమ పడుతుంటే ఏ అమ్మా నాన్న సరే ఖచ్చితంగా తన బిడ్డ గురించి సంతోషంగా ఉంటారో లేదో చెప్పండి మీరు. ఎందుకని మిగిలిన తన తమ్ముళ్ళ కోసం, వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం, వాళ్ళ యొక్క క్షేమం కోసం అన్నయ్య వాళ్ళ కోసము రాత్రి అనక పగలనక కష్టపడి పని చేస్తున్నాడని ప్రయాసపడుతున్నాడని ప్రతి తల్లిదండ్రి ఖచ్చితంగా వాళ్ళు సంతోషపడతారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి చెల్లెళ్ళు మరి తమ్ముళ్ళమైనటువంటి మనం అందరం కూడా చెడిపోయి మన ఇష్టానుసారంగా ఉంటే మన క్షేమార్థమై మన యొక్క రక్షణార్థమై యేసుక్రీస్తు వారు కష్టపడి ప్రయాసపడి తన ప్రాణం పెడితే తండ్రికి సంతోషమా బాధ? యెషయా గ్రంథంలో నుంచి 53వ అధ్యాయం 10 వాక్యం చూద్దాం. అతని నలుగుగొట్టుటకు ఏమండి? యేసుక్రీస్తు వారిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనంటే ఏంది ఆయన ఉద్దేశం? యేసుక్రీస్తు వారు ఆత్మల కొరకు ప్రయాసపడుతుంటే దేవుని సంతోషం ఏంటి? ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈ పాయింట్ ఏంటంటే తండ్రి ఏది సంతోషపడతాడో మీ అందరికీ అర్థమవ్వాలి. కుమారుడు ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే, శ్రమలు పడుతుంటే, బాధలు పడుతుంటే తండ్రికి ఇష్టమైనంటే అంటే ఆత్మల సంపాదన పనిలో, ఆత్మ రక్షణ పనిలో తన కుమారుడు ఉంటే తండ్రికి ఎంత సంతోషం. ఎందుకంటే పాపి తన పాపములో, దుష్టుడు తన యొక్క దుష్టత్వంలో నశించిపోవటం నాకు ఇష్టం లేదని టేస్కల్గా మనం చూస్తాం. మరి దేవునికి ఏది ఇష్టం, ఆయనకి ఏది హ్యాపీ అని అంటే ఒక మాటకి మనం చదివి ఆపేద్దామండి. ఒకసారి తీయండి లూకా సువార్తలో నుంచి 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. త్వరగా అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం. పరలోకంలో ఉన్నటువంటి దూతలకు దేవునికి సంతోషం ఎప్పుడు వాటించా? ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చినప్పుడు తండ్రికి సంతోషం అండి, ఆనందం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆత్మల కోసం నశించిన దారిని వెతక రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి నశించిపోతున్న ఆత్మల కోసం యేసుక్రీస్తు వారు ప్రయాసపడుతున్నాడు కాబట్టి ఆయన తండ్రికి ఇష్టమైన సంతోషమైన ఆయనకి. అంటే చివరి నేను మీకు చెప్పే విషయం, తండ్రిని సంతోషపెట్టడం ఎలాగంటే ఆత్మల కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఆత్మల రక్షణ కొరకు, దేవుని పని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళ గురించి తండ్రికి సంతోషం అయిపోయింది కదా. తండ్రి ఎవరి గురించి సంతోషం, ఎవరి గురించి దేవుడు సంతోషపడలేదు, ఒక యేసుక్రీస్తు గురించే. దేనికోసమని? ఆత్మల కొరకు, తన పిల్లల కొరకు. తన పెద్ద కుమారుడు పని చేస్తుంటే, ప్రయాసపడుతుంటే తండ్రికి సంతోషం. నేను ఈ మధ్యాహ్నం మీకు చెప్పేది ఏంటంటే తండ్రిని, పరలోకపు దేవుని మనం ఎలా సంతోషపరుస్తామనంటే దేవుని పిల్లల ఆత్మల కొరకు మనము పడేటువంటి ప్రయాస ఉంది. దేవుని పనిలో మనం ఉన్నప్పుడు, ఒక ఆత్మను దేవుని దగ్గరికి మనం తీసుకొచ్చినప్పుడు, వారి కోసం మనం ప్రయాసపడినప్పుడు అది తండ్రికి ఆనందం. కానీ ఈ రోజున ఆదివారం వచ్చిందా, వెళ్ళామా, వాక్యం విన్నామా, ఆశీర్వాదం తీసుకున్నామా, ఇంటికి వచ్చామా, మళ్ళా సోమవారం మన పనుల్లో మన బిజీలో ఉన్నామా, ఆదివారం వచ్చిందా, వెళ్ళామా, కూర్చున్నామా, ఫ్యాన్ కింద విన్నామా, ఆశీర్వాదం పొందుకున్నామా, వచ్చామా. పక్కోడు ఏమైతే మనకెందుకు? ఏ ఆత్మ కొరకు కూడా ప్రయాసపడం, ఏ ఆత్మను కూడా సత్యంలోనికి తేవడం మనం ప్రయాసపడం. దేవుని పనులు కానీ, దేవుని పరిచయాలు కానీ, సువార్త పనులు కానీ మనం ఎవరు సహకరించాం. అది తండ్రికి సంతోషం, ఆనందం కాదండి. తండ్రిని ఆనందపరచుది ఏంటంటే
ఆత్మల కొరకు ఎవరైతే ప్రయాసపడతారో యేసుక్రీస్తు వారిలాగా వారి గురించి తండ్రికి సంతోషం ఉంటుంది. నేను చివరిగా మాట చెప్పిన ఇంకా దేవునికే కాదండి, దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క పనిలో దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని పరిచయంలో ఉన్న మనకు కూడా నండి సంతోషం ఉంటుంది, నిజమైన సంతోషం. మీకు తెలుసా విషయం? ఒక మాట నీకు సరే క్లోజ్ చేస్తానండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30 చూద్దాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినే. ఏమండి, సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారు ఆయన మనందరికి చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందు పరలోకములో దేవుడి దగ్గర తండ్రి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటుంది. ఎప్పుడు? ప్రధాన శిల్పిగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు పరలోకంలో. దేవుడి యొక్క విశ్వాన్ని చేసేటువంటి, ఈ సృష్టిని చేసేటువంటి టైంలో దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ విశ్వాన్ని చేశారని బైబిల్ చెప్తుంది. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాన్ని చేశారంట. తండ్రి చెప్పినట్లుగా ప్రధాన శిల్పిగా, శిల్పకారుడుగా దేవుడు చెప్పినట్లుగా దేవుని పనిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఏమన్నారంటే, నేను అక్కడ పని చేస్తూ దేవుడు చెప్పినటువంటి పని చేస్తూ సంతోషంగా ఆనందంగా ఉన్నాను అంటున్నారు. అంటే దేవుడు చెప్పిన పనిలో మనం ఉన్నప్పుడు సంతోషం ఉంటుందండి. నేను ఇంకా ఉపయోగిస్తున్నాను. మనలో చాలా మంది మళ్ళీ ఎక్కడికైనా సేవకి వెళ్ళినప్పుడు, పరిచయానికి వెళ్ళినప్పుడు, ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు, సువార్త పనికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. వాళ్ళ చోట ఊర్లో మీటింగ్ ఉంది, వెళదామంటే ఇదిగో ఈ బ్యాచ్ మీతో అందరూ వెళదాం పదమని చెప్పేసి ముందుగానే వచ్చేసి చక్కగా మోటమ్మలు మొత్తం కూడా ఆ సర్దుకొని అదొక హ్యాపీ దేవునికి పనితో. అలాగే మరి అమ్మాయి వంట చేసే బ్యాచ్ రెండమ్మ మొన్న 2 days మనకి భోజనాలు ఉన్నాయంటే అసలు ఒక్కసారి ఎలా ఉంటుంది అంటే, దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచయం ఉన్నప్పుడు అండి, అది చెప్పదైనటువంటి ఆనందం అండి. ఒక్కొక్కసారి మనకి ఒంట్లో మనకు బాగోదు, ఆరోగ్యం బాగోదు, శరీరం అనేది మనకు పూర్తిగా సహకరించదండి. అయినా దేవుని పని చేస్తున్నప్పుడు అది ఎంత ఉన్నతమైనటువంటి ఆనందం ఉంటుందండి. మీరు చెప్పండి, అది పరిచయం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, అది అందరికి అర్థం కాదు. అందుకని ఒక మాట అంటాడు పౌలు, మా బాహ్య పురుషుడు అనగా మా శరీరము రోగాలతో, బాధలతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక ఒత్తిడితో మరి ఉన్నప్పుడు కూడా మా బాహ్య పురుషుడు కృషించిపోయిన లోపల చెప్పలేని ఆనందం అంటే మనకు అసలు. పరిచయం చేసే యూలో చాలా మందికి చేసేటప్పుడు ఆరోగ్యం లేకపోయినా బాగుపోయినా సరే, వదిలేమ్మా మీరు రావద్దు గారు ఈ పరిచయకి, మీరు అక్కర్లేదని చెప్పేసి అన్నాను కదా. ప్రసన్న రావద్దు, పరిచయకి రావద్దు అంటే, నువ్వు ఆపరేషన్ చేసుకున్నావురా, వద్దు అక్కర్లేదంటే బాధలు పడినా సరే, నొప్పులైనా సరే, వేదనైనా సరే. ఎందుకంటే దేవుని పని అంటే అదొక ఆనందం, అదొక సంతోషం కదండి. కాబట్టి దేవుని పనులారా, తండ్రిని సంతోషపరచాలంటే, తండ్రిని ఆనందపరచాలంటే, దేవుని పనిలో, ఆత్మల పనిలో మనం సహకరించినప్పుడే తండ్రికి సంతోషం. సేమ్ టైం మనకు కూడా సంపూర్ణమైన సంతోషం, ఆనందం ఎప్పుడు ఉంటుందంటే, దేవుని పనిలో, పరిచయంలో సహకరించినప్పుడే మన సంతోషం, ఆనందం ఉంటుంది. అలా సంతోషంగా ఉందావా?